మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 22వ వచనము. యోసేపు తనకు అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమనమును గూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించెను. ప్రియ దైవజనమా, ఆదికాండం బైబిల్ స్టడీలో భాగముగా 50వ అధ్యాయములో యోసేపు తన శల్యములను గూర్చి తన సహోదరులకు ఆజ్ఞాపించిన సందర్భములో అతనిలోని 2 ఆత్మీయ గుణాలు మనము ప్రస్ఫుటముగా గమనించవచ్చు. ఒకటి విశ్వాసము, మరొకటి నిరీక్షణ. నిశ్చయముగా దేవుడు మిమ్ములను చూడవచ్చి తాను మన పితరులకు వాగ్దానము చేసిన కనాను దేశమునకు నడిపిస్తాడని విశ్వాసముతో తన సహోదరులకు చెప్పి వారిలో నిరీక్షణను యోసేపు కలిగించాడు. తన శల్యములను ఐగుప్తు నుండి తీసుకొని పోవాలని చెప్పి వారి నిరీక్షణకు ఆధారముగా తన శవపేటిక ఉంటుందని పరోక్షముగా చెప్పాడు. యోసేపు వారిలో కలిగించిన నిరీక్షణ తదుపరి కాలంలో ఇశ్రాయేలీయులు తమ దురవస్థలో విశ్వాసముతో నిట్టూర్పులు విడుస్తూ మొరపెట్టడానికి కారణమైనది. వారి నిరీక్షణ దేవుడు తన నిబంధనను జ్ఞాపకము చేసుకుని వారిపై లక్ష్యముంచి వారిని విడిపించడానికి దిగిరావడానికి కారణమైనది. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో నీ కుటుంబ సభ్యులకు నీవిచ్చే నిరీక్షణ ఏమై ఉన్నది? దేవుడు నిశ్చయముగా నీ తదనంతరము నీ వారిని చూస్తాడు, వారి ఆపత్కాలములో వారికి సహాయుడై ఉంటాడు, వారిపై లక్ష్యముంచుతాడు అనే విశ్వాసమును నీవు కలిగి ఉన్నావా? అటువంటి నిరీక్షణ వారిలో కలిగించేలా నీ ఆత్మీయ జీవితము ఉన్నదా? నీకు దేవుడు చేసిన వాగ్దానములన్నీ నీ బిడ్డల పక్షముగా దేవుడు నెరవేర్చేలా దేవుని ఎదుట నీ జీవితము నిందారహితముగా ఉన్నదా? ఈ దినం యోసేపు జీవితము మనకు ఒక హెచ్చరికను చేస్తూ ఉంది. యోసేపు తన శల్యములను సహితము ఐగుప్తు నుండి తీసుకు వెళ్ళవలసిందే అని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ప్రియ దైవజనమా, ఏది ఈ లోకములో శారీరకముగా ఆత్మీయముగా మన సొంతమైనది కాదు అని మనము గ్రహించాలి. ఆత్మ దేవుని వద్దకు చేరుతున్నది, శరీరము దాని ఆశ మన మరణానంతరము గతించిపోతాయి. ఈ భూమి మీద మనము పరదేశులము, యాత్రికులమై ఉన్నాము. ఒకానొక దినాన పరమ కనాను చేరవలసిన వారమై ఉన్నాము. ఈ నిరీక్షణ, ఈ గురి కలిగి మన ఆత్మీయ పందెపు రంగంలో కొనసాగవలసిన వారమై ఉన్నాము. పైనున్న వాటిని వెదికే వారముగా భూ సంబంధమైన వాటి మీద లక్ష్యముంచకుండా మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించే వారముగా మనముండాలి. యోసేపు ఐగుప్తులో ఒక అధికారిగా జీవించినప్పటికీ సమస్త వైభవాన్ని కలిగి తన కుటుంబమునంతటినీ పోషించే సామర్థ్యము కలిగి సుసంపన్నమైన జీవితాన్ని జీవించినప్పటికీ ఐగుప్తు తనకు శాశ్వతము కాదని, తన శల్యములు దేవుడు వాగ్దానము చేసిన కనాను భూమిని చేరాలని ఆశించాడు. అట్టి రీతిగా మన జీవితాల్లో కూడా ఈ లోకములో ఎన్ని కలిగి ఉన్నప్పటికీ అవన్నీ శాశ్వతము కాదని, మన గురి పరమ కనాను అని గ్రహించి దేవుని ఎదుట మన జీవితాలను సరిచేసుకొని ఆ నిత్యరాజ్యము చేరడానికి అనునిత్యము దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసేవారముగా ఉండాలి. అటు విశ్వాస సహితమైన పోరాడేవారముగా ఉండాలి. మనలో ఉన్న విశ్వాసము ఎదుటి వారిలో నిరీక్షణను కలిగించగలగాలి. ఈ వాక్యము వింటున్న ప్రియ దైవజనమా, మన ఆత్మీయ జీవితాన్ని మన చుట్టూ ఉన్నవారు, మరి ముఖ్యంగా మన కుటుంబ సభ్యులు గమనిస్తూ ఉంటారు. మనము వారికి ఒక మాదిరికరమైన జీవితాన్ని చూపించగలగాలి. వారిలో నిరీక్షణను కల్పించగలగాలి. వారి కష్ట సమయంలో, వారి ఆపత్కాలములో నా తండ్రి, నా తల్లి నమ్ముకున్న దేవుడు వారికి చేసిన వాగ్దానములు నా జీవితంలో నెరవేర్చడానికి నాపై లక్ష్యముంచుతాడనే నిరీక్షణ వారిలో మనము కలిగించేవారుగా ఉండాలి. అట్టి జీవితాన్ని దేవుడు
మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. మా ఆత్మీయ జీవితములో మా చుట్టూ ఉన్న వారికి ఒక నిరీక్షణ కలిగించేలాగా విశ్వాస సహితమైన పోరాటాన్ని పోరాడడానికి మాలో ప్రతి ఒక్కరికి సహాయము దయచేయండి. ఏ లోకము శాశ్వతము కాదని, పరమ కణానుకు చేరవలసిన పరదేశులము, యాత్రికులమని అనుక్షణము జ్ఞాపకముంచుకొని మా జీవితాల్లో నీ యందు భయభక్తులు కలిగి జీవించడానికి, నీ ఎదుట మమ్మల్ని మేము అనుదినము సరిచేసుకుంటూ నీ పోలికలో రూపాంతరపరచబడ్డానికి నీ ఆత్మ సహాయమును మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: 70,000 మంది బరువులు మోయువారిని కలిగిన రాజు ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.